హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. మన ఛానల్లో చాలా డేస్ అయింది ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకైతే షేర్ చేసి కొన్ని చిన్న చిన్న రీజన్స్ వల్ల మీకు మంచి జాబ్ నోటిఫికేషన్స్ షేర్ చేయడం కాస్త ఆలస్యమైంది. బట్ ప్రజెంట్ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అని ప్రతిరోజు కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇక ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. శాలరీ అంటారా, వన్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అరౌండ్ 50,000 రూపీస్ వరకు, అంటే 50,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ చెక్ చేద్దాం. ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఐఐటి నుంచి రావడం జరిగింది, అది కూడా ఐఐటి గౌహతి నుంచి. వన్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈ ఐఐటి గౌహతి నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టుని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు మెన్షన్ అయితే చేశారు. ఒకసారి మనం నోటిఫికేషన్ క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే ఈ నోటిఫికేషన్లో మనకి ఒక పోస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఆ పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఈ నోటిఫికేషన్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని వివరాలు చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 17 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 17 పోస్టులు అయితే నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉండడం జరిగాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. అది ఏ ప్యాటర్న్లో అనేది చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 6 పోస్టులు, ఫైనల్లీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 4 పోస్టులు అని చెప్పేసి కమ్యూనిటీ వైజ్ ఈ పోస్టులను డివైడ్ అయితే చేశారు. వన్స్ మీరు జూనియర్ అసిస్టెంట్గా జాబ్ని అయితే గెట్ చేస్తే మీ కెరీర్ అనేది దెన్ నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్స్గా ప్రమోషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కెరీర్ గ్రోత్ కూడా ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసి జాబ్ని గెట్ చేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC నామ్స్ ప్రకారం లెవెల్ 3లో శాలరీ అని మెన్షన్ చేశారు. లెవెల్ 3 శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనం 45,000 రూపీస్ వరకు, అంటే 45,000 రూపాయల వరకు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు వన్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే. ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే ఈ జాబ్స్కి అప్ టు 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు, అంటే 27 సంవత్సరాల వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు అనేది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ చేస్తారు. అవి ఒకసారి చూస్తే ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, సో వాళ్ళు 32 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ అయితే 3 ఇయర్స్, సో వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఫైనల్లీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్, సో వాళ్ళు 37 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే మీకు ఒక పాయింట్ని క్లియర్లీ మెన్షన్ చేశాను, డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు జాబ్స్కి అని చెప్పేసి. దానికి సంబంధించిన విధంగానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అని చూస్తే క్లియర్లీ మెన్షన్ చేసిన పాయింట్ బ్యాచులర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీని అర్థం చూసుకుంటే మన దగ్గర ఏదైనా ఒక బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది BA, BSc, BCom అనే రెస్ట్రిక్షన్స్ లేవు, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. విత్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ మీరు పాస్ అయితే చాలు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. దానితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పారు, అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ వరకు అయితే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని చాలా వరకు కంప్లీట్ చేసాం. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేద్దాం. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో మనకి ఎక్కడ కూడా క్లియర్లీ మెన్షన్ అయితే చేయలేదు. బట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ డిక్లేర్ అయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. వన్స్ మనం ఐఐటి రిక్రూట్మెంట్స్ని గురించి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అర్థమవుతుంది. ఎస్పెషల్లీ జూనియర్ అసిస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ క్లియర్లీ అర్థమవుతుంది. మనం అప్లై చేయబోయేది జూనియర్ అసిస్టెంట్. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అది కంప్యూటర్ బేస్డా లేదా రిటర్న్ ఎగ్జామ్ అనేది అప్లై చేసిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ గురించి మనకి తెలిసిందే కదా, ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా టెస్ట్ అయితే ఉంటుంది, ఏదో అడిషనల్ మేజర్ టెస్ట్ అయితే కాదు. ఈ విధంగా ఈ 2 స్టేజెస్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా మనకు క్లియర్లీ తెలుసు. అది జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, తర్వాత ఇంగ్లీష్ అవేర్నెస్, ఈ వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ చెక్ చేస్తామని చెప్పారు కాబట్టి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్ కూడా ఎగ్జామ్ పేపర్లో
ఇన్వాల్వ్ అవుతుంటుంది. వీరు ఈ సిలబస్ అఫీషియల్ అప్డేట్ అయ్యేలోపు ప్రీవియస్ పేపర్స్ని ఐఐటి పేపర్స్ని చూసుకుంటే నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్స్లో వీటిపై క్లియర్గా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఈ జాబ్ని గెట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం తెలుసుకోవాల్సింది ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత అనే వివరాలని చెక్ చేయాలి. సో ఒకసారి మనం ఆ వివరాల్లోకి వెళ్తే మనకి జనరల్ టర్మ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కండిషన్స్ అని మెన్షన్ అయితే చేసి ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ లింక్స్ అనేవి 13th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే 2026 జనవరి 13th వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. అయితే అప్లికేషన్ ఫీజు ఎంత అని చూస్తే మనం అప్లై చేయబోయే పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కదా, పే చేసేటటువంటి అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేసి 500 రూపీస్ అంటే 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. ఈ అప్లికేషన్ ఫీజుని జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఎలిజిబిలిటీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఉందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇవైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఐఐటి గౌహతి నాన్ టీచింగ్ కేటగిరీ మనం షార్ట్ లిస్ట్ చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇక ఈ రిక్రూట్మెంట్ గురించి మీకు తెలియాల్సినటువంటి కొన్ని అడిషనల్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. మనకి పోస్టింగ్ అనేది గౌహతి అస్సాంలోనే ఉంటుంది. మనకి ట్రాన్స్ఫర్ లయబిలిటీ ఉండదు. మనం అస్సాంలో రెసిడెన్సీగా సెట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయొచ్చు. అప్లై చేయాలనుకున్న వాళ్ళకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.